అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 రోజులు వరుసగా భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలో భాగంగా మత్కలు, తర్వాత కొత్తగూడెం, తర్వాత ఇవాళ రేవంత్ అన్న హుస్నాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇక హుస్నాబాద్లో అన్న హెలికాప్టర్ దిగిండు. ఆయన ఏడికి పోయినా కూడా హెలికాప్టర్లోనే పోతున్నాడు, హెలికాప్టర్లోనే వస్తున్నాడు. ఇప్పుడు ఈడికెళ్ళి కొత్తగూడెం పోవడానికి కూడా హెలికాప్టరే వాడుతున్నాడు, ఈడికెళ్ళి హుస్నాబాద్ పోవడానికి కూడా హెలికాప్టరే. ఎందుకంటే రేవంత్ అన్నకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, అందుకే రేవంత్ అన్న హెలికాప్టర్లోనే పోతున్నాడు. నిన్న రేవంత్ అన్న ఢిల్లీకి పోవాలని చెప్పి కేవలం 11 నిమిషాలు మాత్రమే మాట్లాడిండు. ఏడా కొత్తగూడెంలో ఆ 11 నిమిషాలలో కూడా ఆగమాగం మాట్లాడిండు. ఏం మాట్లాడిండో కూడా అర్థం కాలే అన్నకు, కానీ ఏదో అయితే మాట్లాడిండు. తర్వాత ఆ సభకు మొత్తం స్కూల్ పిల్లలను తీసుకొచ్చిండు. స్కూల్ పిల్లలను తీసుకొచ్చి వెనకాల మొత్తం అందరినీ కూర్చోబెట్టిండు. ఎందుకంటే మత్కల్లో జనం రాలే, మత్కల్ నియోజకవర్గంలో అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది సభ. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పిండు. పాపం మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాబట్టి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ అన్న అక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు హుస్నాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అడపా జనాలు వచ్చిర్రు. పొన్నం ప్రభాకర్ అన్న మంచిగానే గ్యాదర్ చేసిండు. కొంతమంది జనాలు రేవంత్ అన్న మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోయారట, మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఎందుకు కారణం ఏంది? ఈ సోది మేము వినలేవు, మా వల్ల కాదు, ఇక నువ్వే మాట్లాడుకో, నువ్వే ఇనుకో అని చెప్పి ఆయనతో వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇక రేవంత్ అన్న హెలికాప్టర్లో దిగినటువంటి కథ. అన్న కారెక్కిండు, హెలికాప్టర్ దిగిండు. ఇక అన్న సభ వేదిక దగ్గరికి పోతున్నాడు. కొన్ని వాటర్ తెప్పారు. సభ వేదిక దగ్గరికి పోతున్నాడు. ఇక తర్వాత అంతే, గదే పాట గదే పాట అన్నది. అందరికి చేయి ఊపిండు, కండవాలు వేసిర్రు, చాలువ కప్పిర్రు. ఇక పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన కథ మీకు తెలుసు. పొన్నం ప్రభాకర్ అన్న హడావిడి ఉంటుంది అన్నది, హడావిడి చేస్తాడు. ఇక అందరినీ పరిచయం చేస్తున్నాడు. శ్రీధర్ బాబు ఉన్నాడు పక్కనే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇక అట్లా హుస్నాబాద్లో మెల్లగా ఎట్లా నడిచింది. ఇక పొన్నం ప్రభాకర్ అన్న అయితే ఏమో ముచ్చట కాదు, ఏమో డైలాగులు కాదు, ఒకసారి ఇనుర్రి. కథం 100 పరకల ఆసుపత్రి తెచ్చినాం, అన్ని తెచ్చినాం. ఇక రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. స్టార్ట్ చేసిండు పొన్నం ప్రభాకర్ అన్న అప్పుడే హుస్నాబాద్లో. ఏం చెప్తుండ అనేది మీరు వినాలి. పొన్నమన్న వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చిర్రు, నాకు తెలిసి మల్లన్న కూడా వచ్చినట్టున్నాడు. అందరు అందరు కూర్చున్నారు. తర్వాత ఇగో వి హనుమంతరావు కూడా వచ్చిండు. ఇక అందరు వచ్చి మాట్లాడుతున్నారు. అందరు మాట్లాడే కార్యక్రమం చేసిర్రు. దాదాపు ఒక 48 నిమిషాల ప్రోగ్రామ్ ఇది. దాంట్లో రేవంత్ రెడ్డి సుమారు ఒక 20 నిమిషాలు మాట్లాడాడు. 20 నుండి 15 నిమిషాలు మాట్లాడిండు. ఇగో వీళ్ళు కార్యకర్తలు ఖాళీ కుర్చీలు కనబడుతాయి, గిడ కనబడుతున్నాయా ఖాళీ కుర్చీలు? గిడ చూడుర్రి, మొత్తం ఖాళీ కుర్చీలే, ఖాళీ కుర్చీలే. ఇక ఖాళీ కుర్చీలు ఉంటాయి. ఇగో ఈ వెనకాల కూడా ఖాళీ కుర్చీలే అన్న, ఎవరు లేరు జనాలు. తుస్సు. పొన్నం ప్రభాకర్ అన్న ఎవరెవరినో పట్టుకోదామని ట్రై చేసిండు కానీ మొత్తం తుస్సు అయిపోయింది. గిడ ఖాళీ కుర్చీలు మీకు క్లియర్గా కనబడతాయి. అశోకన కనబడుతుందా ఖాళీ కుర్చీలు? ఈడ క్లియర్గా అక్కడ ఖాళీ కుర్చీలు, ఈడ ఖాళీ కుర్చీలు, ఈ వెనకాల కూడా ఖాళీ కుర్చీలే మొత్తం. మత్కల్లో జనం రాలే, తర్వాత ఇక్కడ కొత్తగూడెంలో జనాలు రాలే, హుస్నాబాద్లో జనాలు రాలే, రేపు జనాలు రారు, ఎల్లుండి జనాలు రారు. మరి ఈ సభలు ఏమిటికి పెడుతున్నాడన్నా అంటే విజయోత్సవ సభ, సెలబ్రేషన్. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన అయిపోతున్న నేపథ్యంలో సెలబ్రేషన్ పెడుతున్నాడు. ఇప్పుడు నేను ప్రతిరోజు రేవంత్ రెడ్డి సభల గురించి ఎందుకు వీడియోలు చేస్తున్నా? రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అబద్ధాలు జనాలకు చెప్పడానికి. ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నాడు, రియాలిటీ ఇది. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అబద్ధాలు ఇవి అని చెప్పి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు ఏమి అడుగుతలేను, వీడియోకు లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. లాస్ట్ వరకు ఎట్లయినా మీరు వీడియో చూస్తారు కాబట్టి. రైట్, ఇక టాపిక్లోకి పోతే పొన్నం ప్రభాకర్ అన్న స్టార్ట్ చేసిండు. అవు కరీంనగర్ కు అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రాలకు 4 లైన్ల రహదారి ఇచ్చినందుకు గానీ, ఏటీసీ ఇచ్చినందుకు గానీ, అంతే 250 పడకల ఆసుపత్రి గానీ, ఎల్లమ్మ చెరువు గానీ, అదేవిధంగా ఇతరత్ర అనేక కార్యక్రమాలు ఇచ్చిన సందర్భంగా నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతే తప్పకుండా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తానని. ఎలా అంతే అన్నే చెప్పాలి. హుస్నాబాద్ జనం ధన్యవాదాలు చెప్పకపోయినా వాళ్ళ తరపున అన్నే చెప్పాలి, కొన్నమన్నే చెప్పాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ధన్యవాదాలు చెప్పడం. ఎందుకంటే అన్ని పట్టుకొచ్చింది కదా, అన్ని పట్టుకొచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పాలి ముఖ్యమంత్రి.
తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 3, 2023 నాడు ప్రజల ఆశీర్వచనంతో తెలంగాణలో ప్రజాపాలన అధికారం వచ్చి కరెక్ట్ 2 సంవత్సరాలు అవుతోంది. ఈ వేదిక మీద 2 సంవత్సరాల క్రితం ఇక్కడనే ఇదే గ్రౌండ్ లో ప్రియాంక గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చినారు. వారు కూడా ఈ యొక్క హుజురాబాద్ సంబంధించి 40 సంవత్సరాల తర్వాత గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మరి ముఖ్యమంత్రిగా మీరు ఈ రోజు హుజురాబాద్ వెనుకబడ్డాక గ్రామీణ ప్రాంత నియోజకవర్గం మీరు చెప్తున్నట్టుగా ప్యూర్ లో రేర్ లో ఉన్నటువంటి మాది ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కొన్ని మీ దృష్టికి చేయడం జరిగితే దానికంటే ముందు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు 2 నిమిషాలు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 నిమిషాలు మాట్లాడతాడు ఇప్పుడు తుమ్మలన్న. గౌరవనీయులు స్టార్ట్ చేయన్న. మీ అభిమాన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్యులు మిత్రులు పొన్నం గారు, అదే విధంగా గౌరవ పెద్దలు పొగడతలే ఉంటాయి నిమిషం. ఈనాడు ముఖ్యమంత్రి గారికి ఎన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ మీద ఉన్న అభిమానం, ప్రభాకర్ గారితో ఉన్నటువంటి భయం, అంతే ఆయన గారు వెంటాడి వేధించి సాధించుకునేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా బిజీ ఉంటే వీళ్ళే పట్టుకొచ్చిరు. పొన్నం ప్రభాకర్ అన్న నువ్వు రావాలి రా అంటే రేవంత్ అన్న వచ్చింది, లేకపోతే రాకపోతుండే నా అన్న. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 రోజులు 7 ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు 7 నియోజకవర్గాలలో. దాంట్లో హుస్నాబాద్ కూడా ఉన్నది. అయితే ముఖ్యమంత్రి వద్దు నేను రానంటే పొన్నమనే గుంజుకొచ్చిండా? నువ్వు రావాలన్నా రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి పొన్నమనే చెప్పిండా? ఇక హుస్నాబాద్ జనం తిడతారేమో అని చెప్పి రేవంత్ అని వచ్చిండు కావచ్చు. ఈ డైలాగులు ఎందుకు, ఈ డ్రామా ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 30వ తారీఖే, నవంబర్ 30వ తారీఖే ఆల్రెడీ ఒక షెడ్యూల్ విడుదల చేసింది. ఏమని? 7 రోజులు 7 మీటింగ్లు ఉన్నాయని చెప్పి షెడ్యూల్ పెట్టిండు. మరి ఇప్పుడు కొత్తగా ఈ డైలాగులు ఎందుకు? పొన్నమన్న భయంతో వచ్చిండు, నీ పైన ప్రేమతో వచ్చిండు, ఈ డైలాగులు అవసరమా? ఆయన వస్తాడని అందరికీ తెలుసు. పొన్నమన్నే ఫోన్ చేసి నువ్వు రావాల్సిందే అన్న అని చెప్పినట్టు చెప్తున్నాడు. ఇవన్నీ ఇంకుంటాయి, మస్తుకుంటాయి డైలాగ్, ఇనుర్రి మంచిగుంటాయి. ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా సాకారం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా మన హుస్నాబాద్ వెళ్ళి వారిని మందలించి రావాలి అనే తలంపుతోటి అందుకే వచ్చి నేరుగా ఢిల్లీ నుంచి హుస్నాబాద్ కు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి. ఈ పొగుడు ఎడ నేర్చుకున్నారు కుర్రు? కేసీఆర్ తానే నేర్చుకున్నాడు. కేసీఆర్ గారిని గిట్టే పొగిడేది తుమ్మలన్న అప్పట్ల. మా ముఖ్యమంత్రి కేసీఆర్ మా తానికి వచ్చిండు, మన మీద ప్రేమతోటి మన మీద గౌరవంతో వచ్చి పాత డైలాగులు ఇప్పుడు కూడా కొడుతున్నాడు. సేమ్ యాస్టీస్, ఏడా డిఫరెన్షియేషన్ లేవు, అవే పాత డైలాగులు. చెప్పు, ఇంకేమన్నా చెప్తాడు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఇన్ఛార్జ్ మంత్రిగా మీ అందరి సమన్వయంతో ఈ జిల్లా సమగ్రాభివృద్ధి తోటి పాటు గతంలో అచేతనంగా ఉన్నటువంటి ఎప్పుడైనా వచ్చిండా తుమ్మల నాగేశ్వరరావు హుస్నాబాద్ కి? డైలాగులు కొడుతున్నాడు కదా, ఎప్పుడన్నా వచ్చిండా మీ తానికి? హుస్నాబాద్ ఎవరైనా వీడియో చూస్తే జరా మీరు షేర్ చేయండి మీ గ్రూప్లలో. ఎప్పుడన్నా వచ్చిండా తుమ్మలన్న అనేది? నేను ఇన్ఛార్జ్ మంత్రిని అంటున్నాడు. ఎప్పుడు వచ్చినావన్న మరి ఆడికి? ఎప్పుడన్నా పోయినావా హుస్నాబాద్కి? హుస్నాబాద్లో ఎంతమంది జనాలు ఉంటారు? హుస్నాబాద్ రోడ్లు ఎట్లున్నాయి? హుస్నాబాద్ పరిస్థితి ఏంది? హుస్నాబాద్ డెవలప్మెంట్ ఏంది? హుస్నాబాద్ జనాల సిచ్యువేషన్ ఏంది? మరి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతుంది? ఇవన్నీ ఏమన్నా ఎరికేనా నీకు? ఏమన్నా ఎరికేనా? ఏమన్నా తెలుసా? ఎంతమందికి రైతు బంధు వచ్చింది, ఎంతమందికి రుణమాఫీ రాలకి ఏమేమన్నా తెలుసా? డైలాగులు కొట్టమంటే దండి డైలాగులు కొడుతురు. చెప్పు, ఇంకా చెప్పు, ఇంకేమన్నా చైతన్యవంతపరిచి గత 10 సంవత్సరాల విధ్వంస పాలనలో 10 సంవత్సరాల విధ్వంస పాలనలో మనం మంత్రి ఉన్నాంగా అన్న. కేసీఆర్ విధ్వంస పాలనలో మనం మంత్రి ఉన్నాం కదా, మరి అప్పుడు విధ్వంస పాలన అనిపించలే? మంత్రి పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర నువ్వు పనిచేసినప్పుడు నీకు అప్పుడు విధ్వంస పాలన అనిపించలే? అప్పుడు మంచిగా అనిపించిందా? అంటే అధికారంలో ఉంటే అన్ని అద్భుతం, అధికారం ఓడుతోటే అవతల రాక్షసుడు అయిపోతాడా? ఇన్ని మాటలు ఉంటాయి అన్నట్టు పార్టీ మారినందుకు. ఈయన బీఆర్ఎస్ పార్టీ మనిషినే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు గంతే. చెప్పన్నా చెప్పు. ప్రయత్నం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం ఇవ్వాల్సినటువంటి అండదండలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఇచ్చి అన్ని అబద్ధాలే. ముఖ్యమంత్రి మాట్లాడేది చూడాలి మనం. స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు, మీరు వినాలే. మిత్రులారా, హుస్నాబాద్ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతే.
ఈనాడు ఆ హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఆ గడ్డ మీద నుండి ఆ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము గంతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అవు విజయోత్సవ సంబరాలతో పాటు ఆగుతారు ఆగురి ఈ సోది తినలేకపోతాం కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ స్పీడ్ చేస్తా ఆగురి భవిష్యత్తు ప్రణాళికలను రచించుకోవడానికి ఆ ప్రణాళికల గురించి అవు హుస్నాబాద్ కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి లేచిపోతూనే ఉన్నారు మీ అభిమాన నాయకుడు ఈ బాధ భరించలేక సహచర మంత్రివర్గ సభ్యులు ఆ పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాకా వెంకట స్వామి గారి తనయుడు ఈ అన్ని డైలాగులు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన ఆ ఫోన్ చూస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల పండుకున్నారా అనుకున్నా ఆయనతో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది హుస్నాబాద్ ప్రాంతం నుంచి అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదే విధంగా 60 సంవత్సరాల ఖాళీ కుర్చీలే ఉన్నాయి వెనకాల మరి వాళ్ళు ప్రజల చెప్తున్నారు యొక్క బలమైన ఆకాంక్షకు 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది. అందుకే 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 2014న తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా అయితే ఉద్యమం చేసిన వాళ్ళు అంతా ఉత్తదే. అమరవీరులు ఉద్యమాలు చేసింది, కేసీఆర్ ఉద్యమం చేసింది, ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసుకున్నది, ప్రాణదానం చేసుకున్నది, ఇలా అంత ఉత్తదే అన్నట్టు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ నిత్తేనే వచ్చింది తెలంగాణకు అంతే. మిగతా వాళ్ళందరూ పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకున్నది, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులు వీళ్ళంతా ఉత్తదేనా? ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రావాలని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్నటువంటి ఆ బాధ చూడలేక సోనియా గాంధీ తెలంగాణ కోసం ఇంతమంది చనిపోతున్నారు, అరే ఆ చనిపోవడం ఓర్చుకోలేకపోతున్నాం, బాధ అనిపిస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్నది అని అనుకొని సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది. అందరూ పోరాటం చేయడం వల్ల చెలించిపోయి ఇచ్చింది ఆమె తెలంగాణ బాధపడి. అంతే తప్ప సోనియా గాంధీ ఏదో తెలంగాణ ఇయ్యలే. చాలామంది ఓ దిక్కు ఇబ్బంది పడుతుంటే సోనియా గాంధీ చూసి తర్వాత ఇంకా ఉవ్వెత్తున తెలంగాణ నిదానం నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి అప్పుడు ఇచ్చింది రాష్ట్రాన్ని. అన్నేమో మొత్తం ఇక భారీ డైలాగులు ఉంటాయి. ఇక చెప్పండి. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో సేపు ఎదురు చూశారు. కానీ 2 సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్లి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి కలిసిరా కలవలే. అడిగి వేయండు, ఢిల్లీకి వేయండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తోటి, తర్వాత కొంతమంది లీడర్లతో ఢిల్లీకి వేయండు. ఓ ఎంపీ తోటి 2-3 మంత్రులను వేసుకొని సోనియా గాంధీ కలవలే, రాహుల్ గాంధీ కలవలే, మిగతా లీడర్లతో మాట్లాడిండు, వచ్చిండు. మోదీ దగ్గర పోయి చేయి కట్టుకున్నాడు గిట్లా. అన్నేమో భారీ డైలాగులు కొడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తాం? ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8-9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈ రోజు వివరించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 3, 2023 నాడు 10 సంవత్సరాల పరిపాలన మీద ఆధిపత్యంతో ప్రజలని తెరబట్టి హింసిస్తున్న ప్రభుత్వానికి చరమాంకం పలికి మీ ఓటుని ఆయుధంగా మార్చి ఆనాటి దుర్మార్గమైన పాలనను అంతమొందించి ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది. అదే కాదు, డిసెంబర్ 3కి ఇంకొక ప్రత్యేకత ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరులూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతాచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ 3 తారీఖు నాడే. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే, నా కుటుంబం నష్టపోయినా సరే, నా కుటుంబం కష్టపడ్డా సరే,
తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అయిపోయింది. 60,000 ఉద్యోగాలు భర్తీ చేసేసిండట, ఇచ్చేసిండు అన్నట్టుగా. ఇప్పుడు 60,000 మంది గవర్నమెంట్ కొలువులు చేస్తున్నారు అన్నట్టుగా మన తెలంగాణలో. ఇంకే చెప్తాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాడు. చూడు వస్తాయి, చూడు మీరు మాటలు చెప్పండి. సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం అంతే, ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం. నీ జాబ్ నోటిఫికేషన్ ఏడబాయే, మీ జాబ్ క్యాలెండర్లు ఎటుబాయే, ఇవన్నీ ఎటుపోయినాయి అన్న? సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తారు కదా, మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడపోయినాయి? నిరుద్యోగులు పీజీలు పిహెచ్డీలు చదువుకున్నటువంటి నిరుద్యోగులు టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతున్నారు అన్న బయట. నోటిఫికేషన్లు లేక, మీ ఉద్యోగాలు లేక, మీ కొలువుల మీ కథ లేక ఈ ఎన్ని రోజులు చెప్తా ఉన్నాయి డైలాగు? ఇప్పుడు 2 సార్లు కంప్లీట్ అవుగా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి జనం? 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా చెప్తాడు. ఏం చెప్తాం? నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా మీకందరికీ తెలుసు, ఈ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఆనాడు దేశం అభివృద్ధి జరగాలి అంటే ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను తొలగించాలి, ఈ దేశంలో ఆకలి కేకలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రజలకు కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ విధానాన్ని ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. అక్కడ గదే మాట, కొత్తగూడెంలో గదే చెప్పిండు కదా, ఇప్పుడు ఇక్కడ గదే మాట. అన్ని పాత మాటలే. నేను ఇప్పుడు 3 సభలు కాన్స్టెంట్ ఫాలో అయినా, మీరు కూడా 3 సభలు కాన్స్టెంట్గా చూస్తున్నారు కదా, ఎక్కడన్నా కొత్త ముచ్చట చెప్పిండా అన్న? ఎక్కడన్నా ఏ సభలో అయినా కొత్త ముచ్చట ఇని నాకే మెంటల్ ఖరాబ్ అవుతుంది. కానీ ఇక తప్పదు కదా, గవే పాత మాటలు, గవే అన్ని అబద్ధాలని చెప్పి మీకు చెప్పాలి కాబట్టి వినిపిస్తున్నాయి ఇవన్నీ. నా కర్మ, ఇక నేను ఏం చెప్తాను, మీ కర్మ కూడా అనుకోరు. ఏం చెప్తాం మరి, వేరే ఆప్షన్ లేదు కదా మనకు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో చెప్పేటి అబద్ధాలా నిజాలా అనేది మీకు తెలవాలి కదా, అందుకే చూపిస్తుంది. ఇక చూడు, ఇంకా కొంచెం కొద్దిగా అయితే వారి స్ఫూర్తితోనే ఈనాడు మన ప్రభుత్వం ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే కాదు, డాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి. ఈ రోజు దేశానికి సేమా ప్రాజెక్టుల గురించి ఎక్కడ చెప్పిండు? కొత్తగూడెంలో గవ్వే డైలాగులు అన్న, ఏడబో గదే మీటింగు, గదే ముచ్చట్లు. మీరు నేను చెప్తున్నా, మత్కలు పోయిండు, మత్కల్లో గదే చెప్పిండు, కొత్తగూడెంలో గదే డైలాగులు, గీడ గవే. ఆ ప్రాజెక్టుకి వచ్చినాం, ఈ ప్రాజెక్టుకి వచ్చినాం. నీ 2 సంవత్సరాలలో నువ్వేం వచ్చినావో చెప్పన్నా? ఏమనంటే పాతకాలం ముచ్చట్లు చెప్తున్నావు ఎందుకు? తెలంగాణ రాకంటే ముందు ముచ్చటి చెప్తున్నావు. తెలంగాణ వచ్చినాక నువ్వు చేసింది ఏంది 2 సంవత్సరాలలో చెప్పంటున్నా? నువ్వు చేసింది ఏంది, నీ పరిపాలన ఏంది, నువ్వు ఏం రోడ్లు వేసినావు, ఏం కాలేజీకి వచ్చినావు, ఏ ప్రభుత్వ కార్యాలయం వచ్చినావు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, రైతు బంధు ఇచ్చినావా, రుణమాఫీ ఇచ్చినావా, ఏం చేసినావు గది చెప్పు. ఎంతసేపు పాత ముచ్చడి చెప్తుంది, పాత డప్పు కొడతావు, కొత్త డప్పు కొట్టు. ఇనాలి, ఏం చెప్తాం? అందిస్తున్నాయి. ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈ రోజు 8,000 కోట్లు 70 లక్షల పైగా రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల వరకు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వచ్చిన ఎంబడే 21,654 కోట్ల రూపాయలు 25,35,000 రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది రైతు రాజ్యంగా, వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వానికి. పచ్చబద్ధం, ఎంత పెద్ద అబద్ధం అనుకుంటారు, పచ్చబద్ధం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోనే 600 మందికి కాలేదట రుణమాఫీ, 500-600 మందికి కాలేదంటారు జనమే. తర్వాత రైతు బంధు కూడా మస్తు మందికి రాలే. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల కింద ఉన్నటువంటి రుణాలు మాఫీ అని అయినాయి అనుకుంటురా? చాలా మందికి కాలే. కామెంట్ పెట్టుర్రు అంటే పొట్టు పెడతారు జనం. మీరు పెట్టుర్రన్నా కామెంట్ పెట్టుర్రు, రుణమాఫీ మీకు అయిందా కాలేదా? ఒక ఆయనకు 27,000 రుణమాఫీ కాలేదట, ఒక ఆయనకు 70,000 కాలే, ఒక ఆయనకు 1,20,000 కాలే, ఒక ఆయనకు 1,99,000 రూపాయలు ఉన్న కాలే, రూపాయి తక్కువ కాలే. ఈ డైలాగులు 26,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు ఖర్చు పెట్టినారు 26,000 కోట్లు.
మీరు ఎంత ఖర్చు పెట్టారన్న? 17,000 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇంకా 10,000 కోట్లు 7,000 కోట్లు గట్టినే పెట్టుకురు పక్కన. మీరు అన్ని చేసినట్టు చెప్తున్నారు ఎందుకు డైలాగులు? డేటా తీరి మొత్తం 26,000 కోట్లు ఎట్లా లెక్క పెట్టిరు, ఎట్లా ఖర్చు పెట్టిరు డేటా తీరి చెప్దాం. మొత్తం అన్ని ఇక నేను చెప్పని అంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏడబో గవే డైలాగులు. నేను చెప్తున్నా కదా, ఈ నెక్స్ట్ స్పీచ్ వినిపించాలని వద్దో నాకే అంత ఆగమా ఉంది. ఏమన్నా మంచి పాయింట్ ఉంటే వినిపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ రేపు జరగబోయేటటువంటి సభ. ఇలా ఏం లేదన్నా, ఇలా ఏముంది, ఏం చెప్పాలో అర్థమవుతలేదు. రైతు బంధు, రుణమాఫీ, ఆర్టీసీ బస్సు, మహిళలకు పెట్రోల్ బంక్ ఇచ్చినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, తర్వాత మహిళలకు షాపులు పెట్టించినాం, చీరలు ఇచ్చినాం, గివే గ్యాస్ సిలిండరు, 200 కరెంటు, గివే. ఈ ముచ్చటికి 20 నిమిషాలు పడుతుంది అంతే. లాస్ట్కి సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు మంచోళ్ళని ఎన్నుకోవాలి, కోటర్ సీసాకు అమ్ముడు పోవద్దు. ఇక ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్తున్నాడు అంతే. లాస్ట్ గది ఒక్కటి చెప్పి కథం డైలాగ్ క్లోజ్. అందరికీ నమస్తే అని చెప్పి పోతున్నాడు. ఇక చెప్పు, ఇంకేమన్నా చెప్పేది ఉంటే చెప్పాలి. ఇవాళ రైతు భరోసా ద్వారా 9 రోజుల్లో 9,000 కోట్లు 70 లక్షల పైగా రైతుల ఖాతాలలో. నాకు తెలిసి తుమ్మలాన్ని అనుకుంటున్నాడేమో, ఇవన్నీ మనం చేసినామా, ఇవన్నీ చెప్తున్నాడు కానీ మరి చెప్పని ఏం చెప్తామని అన్న కూడా అనుకుంటుండేమో. రోజుల్లో 9,000 కోట్లు వేసి రైతులను రాజులను చేయాలన్న ఆలోచన అంతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,04,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం. అంతే. అదే విధంగా ఇక్కడ మా అక్కలు వీళ్ళు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాంచెల్లి 1,00,000 కోట్లు రైతుల కోసమే ఖర్చు పెట్టినామంటున్నాడు. మన సొంటోళ్ళు అడుగుతురు కదా, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెట్టినావు, ఆ పైసలు ఏడిపోయినాయి అని చెప్పి మన సొంటోళ్ళు అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 1,00,000 కోట్లు రైతుల కోసమే ఖర్చు పెట్టినా అంటున్నాడు. ఇక మనం అడగం. ఇక మరి ఏమిటి ఖర్చు పెట్టినావు అన్న 1,00,000 కోట్లు రైతులకు చెప్పు. నేను మొత్తం చెప్తున్న డేటా మీరు బాగా గుర్తుపెట్టుకోర్రి. 2024లో అసలు రైతు బంధు వేయలే. 2023 ఎండింగ్లో డిసెంబర్లో రైతు బంధు ఇచ్చిన, అది కూడా కేసీఆర్ హయాంలో రావాల్సినటువంటి రైతు బంధు ఇచ్చిన 5,000 రూపాయలు ఎకరానికి. 2024 రైతు బంధే లేదు. 2025లో ఒక పంటకి ఇచ్చిండు, అది కూడా జనవరి ఆ పంటకి ఇచ్చిండు. తర్వాత అసలు ఏ రైతు బంధు కూడా ఇవ్వలే. అసలు రైతు భరోసా రాలే. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుండి ఒకసారి రైతు భరోసా వచ్చింది, అది కూడా 2025 మ్యాక్సిమం ఏప్రిల్ ఆ టైంలో ఏదో వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో సంథింగ్ 6 నెలల తర్వాత వచ్చింది. అంతే తప్ప 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండట రైతు బంధు, రుణమాఫీకి. ఏం చెప్పాలి? నీ రైతు బంధు పైసలు ఎన్నన్నా, 500 రూపాయల పంట బోనస్ ఎంతమందికి ఇచ్చినావు, కౌలు రైతులకు పైసలు ఇచ్చినట్టే చెప్తున్నాడు. ఎన్ని అబద్ధాలు చూడుర్రి. ఏమన్నా రైతులు ఏమనుకోవాలి, అబ్బా 1,00,000 కోట్లు మా కోసం ఖర్చు పెట్టిండు, అబ్బా గ్రేట్ మా రేవంత్ అని మనం అనుకోవాలన్నట్టు. ఇప్పుడు చెప్పాను, ఇంకేమన్నా చెప్పు. అక్కలు పండుగ నాడు అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా కన్న కొడుకున్న కిరాయి పైసలు అడిగే పరిస్థితి. అందుకే ఆడబిడ్డల అమ్మవారిని దర్శించుకోవాలన్నా, లేకపోతే అమ్మని పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 8,000 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం. దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసనసభ్యుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈ రోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం. అందరు అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని. ఉచిత బస్సులో తిరగడం కాదు, మా అక్కలకు 1000 బస్సుల యజమానులను చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈ రోజు మా ఆడబిడ్డలు. నేను చెప్తే అబద్ధం అనుకుంటారు కదా అశోక్ అన్న చెప్పి ఈ ముచ్చట్. ఇప్పుడు నువ్వు వెనకాల కెమెరా తీస్తున్నావు కదా, ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్లు చేసినావు, దాదాపు 3 ఎపిసోడ్లు చేసినావు కదా, గట్టిగా మాట్లాడు. ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నావు? 3 సార్లు విన్నాడు ఆయన. సేమ్ ఒకటే కదా. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు. ఏడవో గవే ముచ్చట్లా, జనాలకు కూడా బోరు కొడుతుంది కదా. ఏడవో ఆర్టీసీ బస్సు, నేను ఇప్పుడు చెప్పినా కదా ఇప్పటిదాకా గవే ముచ్చట, కొత్త ఏం లేవు. ఇదే కాదు, అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, గడి ముందల చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది. కానీ ఇవాళ మనం ప్రతి వాళ్ళకు 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని ఈ రోజు మనం పంచుతున్నాం. ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈ రోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో వీళ్ళు స్కూల్ పిల్లలే కదా, కాలేజా వీళ్ళంతా.
వీళ్ళని కవర్ చేస్తున్నట్టు కనబడకుండా కానీ దొరికిపోయారు. మరి ఎట్లా మరి ఇట్లా అయితే ఇప్పుడు వీళ్ళు ఓటర్లు అన్నట్టు హుస్నాబాద్కు. వీళ్ళు ఈయన వరంగల్ ఆయన ఉంటాడు ఒక ఆయన, ఇలా చదువుకునేటోళ్ళు పొరగాళ్ళు కూడా హాస్టల్లో ఉంటారు. వరంగల్ ఆయన ఒక ఆయన ఉంటాడు, కరీంనగర్కి ఒక ఆయన ఉంటాడు. ఓ అయ్యా ఇదంతా మనం చూస్తలేగా. ఐడి కార్డులు వేసుకొని వచ్చింది. ఏమి స్కూల్ ఇది? సత్య ఏంది? సత్యమ్మన సత్యనారాయణ ఏంది? డెన్సిటీ ఏదో ఉన్నది కదా, యూనివర్సిటీ అయింది ఇది పాడై ఏదో పెట్టింది. సన్న బియ్యం తింటున్నాం, మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నారు. అదే కాదు ఆ కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునేది. జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం. ఈ రోజు ఒక్క మాట అడగదలుచుకున్నా. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాల దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తురా? గత 10 ఏళ్ళు ఈ హుస్నాబాద్ అంతకంటే ముందు కూడా టిఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలు పెట్టిన రంగనాయక సాగర్ పూర్తయితది, కొండపోచమ్మ పూర్తయితది, మల్లన్న సాగర్ పూర్తయితది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ హుస్నాబాద్ లో మొదలు స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఎందుకు వచ్చారు మరి ఇడికి? నాకు తెలిసి ఫోన్లు ఉన్నాయంటే వీళ్ళు బీటెక్ వాళ్ళు సంథింగ్ ఉంటారు. నాకు తెలిసి బీటెక్ డిగ్రీ ఉంటారు వీళ్ళు. ఏం చెప్పాలి ఇక రిజర్వాయర్ గానీ గౌరెల్లి రిజర్వాయర్ గానీ ఎందుకు పూర్తి చేయలేదు ఆలోచన చేయండి. కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ హుస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే. ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు హుస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వడానికి నీకు హుస్నాబాద్ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇయ్యాల మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ నిధులు లేవు. ఇప్పుడు తొందరలో ఇస్తాడు అంటే కట్ చేయాలి కదా, ఇబ్బంది కట్ చేయాలి, కొబ్బరికాయ కొట్టిపోతాడు కంటే. అది ఎప్పుడు కడతాడు? మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కడతాడు. చెప్పండి. ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మీ ఎమ్మెల్యేగా చాలా చిట్టి చాలా ఇచ్చినా ఇంకేమాడాడు అనుకోని వచ్చిన. నీకు కాలేజీలు ఇచ్చినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా, నీకు రోడ్లు ఇచ్చినా, మా పున్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా. అది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తావు చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చింది. దీంట్లో చాలా ఉన్నాయి. హుస్నాబాద్ కు రింగ్ రోడ్ కావాలన్నాడు, చాలా రాసిండు. ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలో బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని ఖాళీగా ఉంటాయి కుర్చీలు. జనాలు లేరు కాబట్టి చూపియరు, కెమెరా చూపియరు. జనాలు దండిగురు అనుకో డ్రోన్లు పెట్టి చూపిస్తారు. మొత్తం గిన్నె మంది జనాలు వచ్చిరని చెప్పి ఆడ ఎవరు లేరు, ఉత్తలేరు. రేవంత్ రెడ్డి వచ్చిండు 500 ఇస్తాం రా అన్న కూడా జనాలు వచ్చేటట్టు లేరు. పోరి గవే ముచ్చట్లు ఉంటాయి పోరి అని చెప్పి వస్తలేరు. మేము ఏమైనా కైకిలికి పోతే మాకు 300 వస్తాయి, 500 అవసరం లేదు కానీ పోరి కష్టపడి మేము సంపాదించుకుంటాం అంటారు జనాలు. ఆయన మాట వినడానికి సిద్ధంగా లేరు బేసిక్గా చెప్పాలంటే. నిధులు కావాలన్నాడు. అదే విధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగాడు, మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు. అదే విధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు. తప్పకుండా అన్ని వచ్చిన హుస్నాబాద్ మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా. అంతే, గత పాలకుల లెక్క హుస్నాబాద్ను నిర్లక్ష్యం చెయ్యం. అస్సలు ఆనాడు సిద్దిపేటనో సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్ళకు నియోజకవర్గాలుగా కనిపించినాయి, ప్రజలుగా కనిపించినావు. మనం అట్లా కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్ కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్ పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయడానికి కారు లేకపోయి ఫామ్ హౌస్ అంబాసిడర్ కార్ కు రిపేర్ చేయాలి. ఇవాళ బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే వచ్చిన ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చిన, ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగిన, ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చిన, ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చిన, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప పోసిండను
వాటర్ ఇచ్చిండను ఫుల్ తెచ్చిండను ఆ, ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ, మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, అవు మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని కదా, ఎన్నుకోండి. అయిపోయింది పో. ఈ డైలాగ్ కోసం ఎన్ని నిమిషాలు, ఇప్పుడు 20 నిమిషాలు మనల్ని సాగొచ్చిండు. 20 మినిట్ ఈ ఒక్క డైలాగ్ కోసం లేదు దొరికిపోతామని ముందే అనుకున్నా. ఈ ముచ్చడి చెప్తాను అనుకున్నా. ఇప్పుడు ఏంది ఏడ చెప్పిండు, కొత్తగూడెంలో గదే, మత్కల్లో గదే. ఈయన వచ్చింది ఏమిటికి అనుకుంటారు, సర్పంచ్ ఎలక్షన్లో మా వాళ్ళకే ఓటేయమని చెప్పడానికి వచ్చిండు. అసలు కథ అది. ఇప్పుడు మీరు విన్నారు కదా, మా మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళకి ఓటేయరు అంటే ఏమంటున్నాడు, మా మంత్రులు ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేయరు అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు మంత్రులతో ఎవరు కలిసి పనిచేస్తారు, కాంగ్రెస్ వాళ్ళే కదా కలిసి పనిచేసేది అంటే, మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఓటేయమని చెప్తున్నాడు. సర్పంచ్లకు పార్టీ గుర్తులు ఉండయి, సర్పంచ్లకు బీఫామ్లు ఉండయి, వాళ్ళకి వేరే గుర్తుండే. కానీ మా కాంగ్రెస్ మద్దతు చేసేటటువంటి సర్పంచ్లకు ఓటేయమంటున్నాడు. మా మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి సర్పంచ్లకు ఓటేయమని చెప్తున్నాడు. ఆయన వచ్చిన అదే పని మీద వచ్చిండు. అసలు సర్పంచ్ ఎలక్షన్ కోసమే రేవంత్ అన్న తిరుగుతున్నాడు 7 నియోజకవర్గాలు. అంతే తప్ప మీ మీద ప్రేమ ఉందో మీరు ఎట్లున్నారు ఏందో తెలుసుకోవడానికి అదంతా కాదు. సర్పంచ్ ఇది దొరకలేడు కదా అన్న అని చెప్పి ఇప్పటిదాకా ఓపిక బయట అసలు కథ ఇది. లాస్ట్కి దొరికిపోయింది అన్న. చెప్పన్న చెప్పు. ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. గదే కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే ఎహే. దానికి రాజకీయంగా పనికొస్తదేమో అవు. కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువ మిత్రులను ఇక ఇండైరెక్ట్ చెప్తున్నాడు చూడు, సర్పంచ్లకు నిధులు రావాలంటే మావాడే గెలవాలంటున్నాడు రేవంత్ అన్న. ఎంత పెద్ద పరిచయం ఇది, పెద్ద కుట్ర. ఇది పెద్ద కుట్ర నిజంగా చెప్తున్నా. మా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు జనాలను భయప్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇంకా జూబ్లీహిల్స్లో కూడా జనాలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికలలో కూడా బ్లాక్మెయిల్ చేసి గెలుస్తున్నాడు. ఏమంటాడు మీరు వినండి, ఏమంటాడు. ఇగో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. ఇగో కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే ఆ. దానికి రాజకీయంగా దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, ఆ, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి. ఆ, ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. అవు, కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే ఆ. దానికి రాజకీయంగా పనికొస్తదేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. విన్నారా, కాళ్ళల్లో కట్టబెట్టేటోడు అంటే ఎవరు, బీఆర్ఎస్ ఓడో బీజేపీ ఓడో గెలిస్తే, ఆయన మా పార్టీచోడు కాకుండా వేరేటోడు గెలిస్తే మీకు నిధులు రావని చెప్తున్నాడు. మీరు మా కాంగ్రెస్ వాళ్ళ కోట ఎత్తనే నిధులు వస్తాయని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుడు జనాలను భయప్రాంతాలకు గురి. మరి ఇది ఏమంటారు, మరి ఈ మాటలను ఏమంటారు ఇట్లా మాట్లాడుతుంటే? అంటే మీకు నిధులు కావాలంటే, మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మావన్కే ఓటేయాలని చెప్తున్నాడు. ఇక ఇండైరెక్ట్గా ఇంత పెద్ద కుట్ర చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏం చెప్తావు ఇక? ఓ అమ్మ, ఏ చెప్పాను ఇంకా. అందుకే ఈడున్న యువ మిత్రులను 10 రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలు పక్కన పెట్టుర్రి. అందరు ఏకంగా నీ గ్రామాలలో 10 ఏళ్ల రాజకీయం పక్కన పెట్టమంటే బీఆర్ఎస్ని పక్కన పెట్టమని చెప్తున్నాడు. 10 ఏళ్ల రాజకీయం అంటే బీఆర్ఎస్ఏ కదా, బీఆర్ఎస్ని పక్కన పెట్టమని చెప్తున్నాడు. చెప్పన్నా. మేరకు ప్రజలను ఒప్పించే చేసుకోండి, లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మరి మీరు మాత్రం మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కన్నం ఉండాలి. కాంగ్రెస్ ఏమని చెప్పు, ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని ఎక్కడికి పెద్దోళ్ళే చెప్పారు. ఇక చూడు, ఇదో ముఖ్యమంత్రి మాట, ఇదో ముచ్చట. ఏడ బావా అని ఏం లేదు అడగని, వంకాయ తోట కాడ బావా అనొద్దట. ఇది ఎంత పెద్ద సామెత ఎరికేనా మీకు తెలంగాణలో ఈ సామెత? ముఖ్యమంత్రి వంతి చెప్పు. ఇక ఒకడొకడు ఉంటాడు నవ్వుకుంటారు, 3 ఏళ్లకు 33 దొడ్లు పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటి మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరంటే, మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడ పోయి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగింది అనుకో, మీ ఊర్లో అన్ని దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? ప్రభాకర్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ లేకపోతే అసలు ఉస్నాబాద్ నిధులే రావు మనకు. ఆయన ఉన్నాడు కాబట్టే ఇస్తుండ అన్న. ఈ డైలాగులు ఎన్నిసార్లు చెప్తాడో ఏం పాడు చెప్పండి. నిధులు తెచ్చారు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఎమ్మెల్యే దగ్గర మంత్రి దగ్గర కూర్చొని ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. అంతే. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్ని సార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తాం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో
వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. ఈ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని సాగుతున్నందుకు థ్యాంక్ యూ. అయిపోయి విన్నావా లడ్డు ఎట్లుందో కథ? పోతారు మరి, అందరు నాయకులే ముంగట్టున్న వాళ్ళంతా, ఇవ్వలేరు, ఖాళీ కుర్చీగా చెప్తున్నాడు టాటా. గిట్లున్నదండి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఇక మీరే అర్థం చేసుకోవాలి మరి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి కథ. ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు అన్న. సో ఇది మీకు చెప్పాలనేటటువంటి ప్రయత్నంలో ఇంత డిలే అయిన వీడియో, లేట్ అయినా పర్లేదు, జనాలకు అర్థం కావాలని చెప్పి లెంత్ అయినా పర్లేదు అనే ఆలోచనతో ఈ వీడియోని చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్కి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నాడు, జనాలను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, జనాలను ఎట్లా బెదిరిస్తున్నాడో మీకు చూపించాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు ఆచితూచి ఓటేయండి అని చెప్తున్నా. నేను అందరికీ చెప్పేటటువంటి మాట ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలలో హైదరాబాద్ నుండి ఇంటికి పోయి నామినేషన్ వేసి హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి సర్పంచ్ పోటీ చేసేటోనికి ఓటే ఏకురు, అసలే ఏకుర్రి. ఎందుకంటే హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి పోటీ చేసేటోనికి మీ కష్టాలు తెలుసా, ఊళ్ళో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసా, ఊళ్ళో మీ రోడ్డు పరిస్థితి తెలుసా, ఊళ్ళో మీ ఇల్లు పరిస్థితి తెలుసా, ఊళ్ళో మీ పేదరికం పరిస్థితి తెలుసా? హైదరాబాద్లో ఉండేటోడు ఈడ డబ్బులు సంపాదించుకొని ఇంటికి వచ్చి నామినేషన్ వేసి అక్కడ పోటీ చేస్తే ఆయన మీకు నమ్మి ఓటేస్తారా? ఏకుర్రి. మీ ఊర్లో ఉండేటటువంటి వ్యక్తిని చూసి ఓటేయ్యేది మీరు. మీ కష్ట సుఖాలు, మీ బాగోగులు, మీ ఇబ్బందులు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని చూసి ఓటేయ్యేది మీరు. అనవసరంగా మందు సీసాకు, కొట్ర సీసాకు అమ్ముడు పోతే ఇక మీ కర్మ, ఇక మనం ఏం చేయలేము. 5 సంవత్సరాలు మీరు మీ ఓటు అమ్ముకుంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముఖ్యంగా ఆచితూచి అడుగులేమని చెప్తున్నాం. అట్లనే నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒక్కసారన్నా మీ మండలానికి వచ్చిర్రా? మీ ఊరికి వచ్చిర్రా? మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చిర్రా? మీ ఇంటికి వచ్చి మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీ కష్టాలు తెలుసుకున్నాడా, మీ బాధలు తెలుసుకున్నాడా, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నాడా? అదే ఓట్ల కోసం కరెక్ట్ ఎలక్షన్ టైంలో మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టుడు, మీ కాళ్ళు మొక్కుడు, మీ వాంఛను కాలు మొక్కుతా, దండం పెడతా, ఓటేయిర్రి, మీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీ దగ్గరకు వస్తాడు. మరి గెలిచినాక ఈ ఎమ్మెల్యే ఎందుకో మీ ఇంటికి రాడు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్లు కూడా గింతే. సర్పంచ్ ఎలక్షన్ టైంలోనే పోటీ చేసేటోడు మీ ఇంటికి వస్తాడు. ఎలక్షన్లో ఒక్కసారి ఒక అభ్యర్థి గెలిచిన తర్వాత మీ ఇంటికి రాడు. మీరే వాళ్ళ ఇంటికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు వాళ్ళ ఇంటికి పోతే వాడు కలవాడు. ఇప్పుడు మీకు ఏమైనా బాధ ఉంటే మీరు ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కలుస్తాడా? ఎమ్మెల్యే వాళ్ళ మనుషులే చెప్తారు, సారు హైదరాబాద్ పోయిండు, సారు ఢిల్లీకి పోయిండు, సార్ ఆడ కట్టలు కడుతున్నాడు, సార్ ఏమో సంతకం పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళే చెప్తారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఓటు అనేది అత్యంత కీలకమైనటువంటి ఆయుధం మన చేతికి. ఓటు అనేది ఒక కీలకమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సరైనటువంటి పద్ధతిలో వాడండి అంటున్నా. ఓటుని అమ్ముకుంటే సచ్చిన శవంతో సమానం. ఓటుని అమ్ముకోవద్దు అని చెప్తున్నా. ఓటు చాలా ఇంపార్టెంట్ అంశం. సో దయచేసి అందరికీ ఈ వీడియో షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అబద్ధాలన్నీ కూడా మీరు చూసారు. చూద్దాం ఏం జరగబోతుందనేది.